సినిమా చరిత్రలోనే మా చరిత్రలోనే ఒక మహత్తరమైన ఘట్టం ఏర్పడిందంటే ఇవాళ చాలా ఆనందంగా ఉందన్నమాట. ఇవాళ ఇది జయసుధ గారి ఓటమి కాదు, ఇది జయసుధ గారి ఓటమి కాదు, కానీ మురళీమోహన్ ఆయన ఓటమి ఇవాళ మొత్తం మురళీమోహన్ ఓడిన రోజు ఇది అనమాట. పూర్తిగా ఇప్పటికే 80 ఓట్లు లీడింగ్లో ఉన్నాడు లాస్ట్. ఇంకా ఒకటే ఇది ఈ గెలుపు మహత్తరమైన గెలుపు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట కూడా ఇప్పుడు ఇందులో పోటీ చేసింది ప్రెసిడెంట్ గా చేసింది కదా, కానీ ఓటమి మురళీమోహన్ అంటారు, దానికి కొంచెం అనాలిసిస్ చేయండి. ఎందుకంటే అండి ఇవాళ అసలు యాక్చువల్గా రాజేంద్ర ప్రసాద్ గారు కొత్తగా వచ్చాడు, ఒకసారి నిలబడి ఓడిపోయాడు, చాలా తక్కువతో ఓడిపోయాడు. ఇలాగ మళ్ళీ నేను మా అసోసియేషన్ ఉండి ఏదో చెయ్యాలి, అందరికీ ఏదో చేయాలని తాపత్రయపడుతూ 15 రోజుల నుంచి అతను తాపత్రయం చెప్పినప్పుడు పెద్దలందరూ కూర్చోబెట్టి ఇలా కాదు ఇలా చేయొచ్చు, ఇలా కాదు ఇలా చేయొచ్చు అని నలుగురితో మాట్లాడి చేయొచ్చు. అలా జరగకుండా ఆఖరి నిమిషంలో 2-3 నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ టైంలో జయసూర్య గారిని అనవసరంగా తీసుకొచ్చి చేయడం జరిగిందనమాట. కాబట్టి మా అసోసియేషన్లో ఇవాళ చూసుకుంటే దాన్ని ఒక రకమైనటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక పార్టీ ఆఫీసులా తయారు చేశారండి. ఖచ్చితంగా ఒక పార్టీకి సంబంధించిన ఆఫీసులా తయారు చేశారంటే ఇవాళ మా అన్నది ప్రతి వారికి, ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి రాజకీయాల్లో ఎవరెవరు ఉండొచ్చు. రాజకీయాలు వేరు, రాజకీయాలకి మా అసోసియేషన్కి సంబంధం లేదు. ఇక్కడ కళాకారులందరూ కూడా ఒకటిగానే ఉంటారు. కానీ ఇది ఒక పార్టీకి సంబంధించినటువంటి సంస్థగా మాత్రం మంచిది కాదని నేను చెప్తున్నా.